పర్యావరణానికి హాని చేసే క్యారీ బ్యాగులు విడనాడి గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం పంచాయతీ కార్యాలయంలో మంగళవారం కొల్లా భాస్కరమ్మ వీరరాఘవులు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడ్డ సంచులను ఎమ్మెల్యే అంజిబాబు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని నాశనం చేసే మొదటి శత్రువు ప్లాస్టిక్ అని, ప్లాస్టిక్ వాడకం ఒక అలవాటుగా మారిపోయిందని, మార్పు రావాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. వీరవాసరం మండలంలో ప్రతి ఇంటికి గుడ్డ సంచులను అందించడం గొప్ప విశేషమన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని, ప్లాస్టిక్ రహితంగా వీరవాసరం మారాలన్నారు. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మానేద్దామని, గుడ్డ సంచుల వినియోగాన్ని మొదలు పెట్టాలని, ఈ మార్పు రేపటి తరం కోసమేనని అన్నారు. అనంతరం గుడ్డ సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చికిలే మంగతయ్యారు, ఎంపీపీ వేరవల్లి దుర్గాభవాని, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అప్పారావు, తహసీల్దార్ రామాంజనేయులు, సెక్రటరీ కె లక్ష్మి, ఎర్రంశెట్టి శివకృష్ణ, వేరవల్లి చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ అనేది మన పర్యావరణాన్ని తీవ్రంగా నష్టపరిచే మొట్టమొదటి శత్రువు ప్లాస్టిక్. 100% దీన్ని వాడకం మానేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ఇది మనతో అనుబంధం అయిపోయి ఉంది, మనల్ని వెంటాడుతుంది, మనం వదిలిపెట్టట్లేదు. దీన్ని వదిలిపెట్టినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణం బాగుపడుతుంది, మనమందరం కూడా సుఖంగా జీవించే అవకాశం కలుగుతుంది. మరి ఈ ప్లాస్టిక్ని మానేయడానికి మనం ఏం చేయాలి? పూర్వం సంతలకు వెళ్ళేటప్పుడు సంచి చేతితో పట్టుకెళ్ళేవారు. 100% నిషేధించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్క గ్రామం కూడా చర్య తీసుకుంటేనే కానీ దీనికి మార్పు లేదు. దానికి శ్రీకారం మన శ్రీహరి గారు చుట్టారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీహరి గారు వీరవాసంలో పుట్టి ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళి ఈ గ్రామానికి ఏదో చేయాలని తపనతో ఉన్న వ్యక్తి శ్రీహరి గారు. ప్లాస్టిక్ నిషేధం కోసం గుడ్డ సంచులు గుర్తించి అందరికీ పంచిపెట్టినట్లయితే వాళ్ళు ప్లాస్టిక్ మానేస్తారని ఆలోచన చేసి ఈరోజు గుడ్డ సంచులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇదే కాకుండా ఈ గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవారికి బియ్యం ఇవ్వడం అని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాగల రోజుల్లో ఆయన వీరవసరానికి పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన కూడా ఉంది. అంటే నా ఆలోచన అయితే ఆయన ఒక 100 ఎకరాలు ఎక్వైర్ చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి వాడు పేదవాడికి ఉచిత వైద్యం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి శ్రీహరి గారు. అంటే గొప్ప మహోన్నత వ్యక్తి అయింది. అటువంటి వ్యక్తులు మన వీరవసలో పుట్టడం మన అదృష్టం. వారి సహకారం తీసుకుని వారు చెప్పిన మాటలు విని మనం వారి అడుగుజాడలో నడిచినట్లయితే పరిశుభ్రమైన పచ్చని వీరవాసం తయారవుతుంది. దానికి మనందరం కూడా సహకరించాలి. ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు, ప్లాస్టిక్ సంబంధించిన ఏమీ వాడద్దు. ఎందుకు వాడద్దు అంటున్నామంటే ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోదు. కొన్ని వందల సంవత్సరాలైనా సరే భూములు అలాగే ఉండిపోతుంది. ఈ భూమి మీద పడిన ఏ వస్తువైనా కరిగిపోవాలి, భూమిలో కలిసిపోవాలి. కలవకపోతే అది ప్రమాదానికి. మన గ్రామంలో పర్యావరణ పరిరక్షణ అనేది నేను సర్పంచ్ అయిన తర్వాత చాలా కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏర్పాటు చేయాలి ఈ గ్రామాన్ని అనే ఉద్దేశంతో నేను అనేక సార్లు ఈ షాప్స్ లో యూజ్ చేస్తున్నారు కాబట్టి మర్చెంట్స్ వారికి, వెజిటేబుల్స్, నీట్ అందరికీ కూడా పిలిచి మీటింగ్స్ పెట్టి ప్లాస్టిక్ వాడొద్దండి, కవర్లు నిషేధించాలి, మనందరం ముందుగా మనలో నుంచి రావాలి అని
చెప్పేసి చాలాసార్లు వారిని మీట్ చేయడం జరిగింది. చెప్పి మనం మీటింగ్ పెట్టుకున్నాము. వాళ్ళు నిజంగా మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనలో ఎంతమంది పాటిస్తారన్నది మాత్రం నిజంగా నాకు డౌటే. ఈరోజు ఈ కార్యక్రమం కోసం కాబట్టి వీళ్ళు కొబ్బరి నీళ్ళు గాజు గ్లాసులు అవి పెట్టారు. నెక్స్ట్ మీటింగ్ చూడండి వాటర్ బాటిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడే కాదు, వేరే నేను అనట్లేదు, ఎక్కడైనా అదే జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా అలాగే ప్లాస్టిక్ నయం అయిపోయిందండి. దానివల్ల ఎంత అనర్థం జరుగుతుందో కూడా తెలిసి కూడా ఎవరు కూడా దాన్ని నిరోధించడానికి ప్రయత్నించడం లేదు. ప్రయత్నిస్తున్నారు కానీ అది అమలు కావట్లేదు నా ఉద్దేశం. ఎందుకంటే భూమిలో ప్లాస్టిక్ వ్యర్థాలు కరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పడతాయి. దానివల్ల భూమి యొక్క సారం తగ్గిపోతుంది. అలాగే దాని ప్రభావం పంటల మీద పడుతుంది. మరి ప్లాస్టిక్ వ్యర్థాన్ని కాల్స్తే వచ్చే పొగ వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. ఆ పొగలు పెంచడం వల్ల మనకి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ కారణం కూడా అవుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా నదుల్లోకి సముద్రంలోకి వెళ్ళడం వల్ల వాటిలో ఉన్న జలచరాలు చనిపోతున్నాయండి. వాటిని మింగిన వాటికి అది అరక్క, అలాగే గాయాలయ్యి చనిపోతున్నాయి. ఇన్ని అనర్థాలు ఉన్న ఈ ప్లాస్టిక్ అనేది వాడకుండా క్లాత్ సంచులే వాడాలని చెప్పి మేము ప్రతిసారి కూడా గ్రామ పంచాయతీ నుంచి అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది. అలాగే షాపులన్నీ కూడా సర్వే చేసి ఎక్కడైనా ప్లాస్టిక్ ఉపయోగించినట్లయితే వాటిని తీసుకొచ్చి వాళ్ళకి పెనాల్టీలు కూడా వేయడం జరిగిందండి. క్లాత్ అనేది కానీ ఏదైనా గాజైనా సరే భూమిలో ఇంకుతుందండి. ప్లాస్టిక్ అనేది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఇంకడం అనేది జరగదు. దానివల్ల క్యాన్సర్ బాధితులు ఎక్కువ అవుతున్నారని చెప్పి ప్రత్యేకంగా మన వీరవాసంలో కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి హెల్త్ స్టాఫ్ సర్వేలో కనుగొనడం జరిగింది. ప్లాస్టిక్ వాడకుండా క్లాత్ సంచులు